అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మీ ఎంఆర్ నలభీమాస్ కిచెన్. ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన వెజ్ పులావ్ అలాగే పన్నీర్ బటర్ మసాలా రెసిపీని తయారు చేసుకోవటం ఎలాగో చూద్దాం. ఫస్ట్ ఆనియన్స్ని స్లైసెస్గా కట్ చేసుకోవాలి. అలాగే టమాటోస్ని అండ్ పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసుకొని నీట్గా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెను పెట్టుకోవాలి. ఆ గిన్నెలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీని వేసుకొని హీట్ చేసుకోవాలి. తర్వాత చెక్క, లవంగ, యాలకులు, బిర్యానీ ఆకు, ఆనియన్, టమాటో వేసి బాగా వేగనివ్వాలి. తర్వాత పచ్చిమిరపకాయలు వేసి కూడా మంచిగా వేగనిచ్చి సరిపడా అంత సాల్ట్ వేసి టమాటోస్ని మెత్తగా అయ్యేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు మొత్తం మెత్తగా అయ్యే టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 3 స్పూన్స్ వేసి నీట్గా వేగనివ్వాలి. బాగా వేగుతున్న టైంలో ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, కరివేపాకు మొత్తాన్ని వేసి మంచిగా కలబెట్టి వేగనిచ్చేటట్లు చూసుకోవాలి. అలాగే ఇవి వేగుతున్న టైంలో బియ్యానికి సరిపడా వాటర్ని మనం కొలతను వేసుకోవాలి. బాస్మతి రైస్కి 1కి 1.5 గ్లాసే వాటర్ సరిపోతుంది మంచిగా పొడి పొడిగా రావటానికి. ఆ వాటర్ని నేను ఆల్రెడీ తీసి పెట్టుకున్నాను. ఆ వాటర్ని వేసి మంచిగా కలిసేటట్టు ఆ మసాలాలో కలిపేశాను. ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసి నీరు మూత పెట్టేసి మంచిగా మరిగేటట్టు చూసుకున్నాను. నీరు మంచిగా మరిగినాక బియ్యం నానబెట్టినవి వడకట్టుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలబెట్టుకుంటున్నాను. మంచిగా మొత్తం అంతా వేసేసి బాగా కలబెట్టి వాటర్ అంతా మరిగేటట్టు మూత పెట్టి వదిలేయాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత తీసి మళ్ళీ కలబెట్టి మూత పెట్టేసి 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అలాగే 15 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుకొని చూస్తే ఎంతో రుచికరమైన వేడి వేడి పొడి పొడిలాడుతూ మన వెజ్ పులావ్ రెసిపీ అయిపోయింది, రెడీ అయింది. ఇప్పుడు మంచిగా నెక్స్ట్ మన పన్నీర్ బటర్ మసాలాకి కావాల్సిన పదార్థాలు తీసి పెట్టుకొని వాటిని ఒక ప్యాన్లో ఆనియన్, టమాటో, క్యాష్యూస్ అలాగే కాశ్మీరీ రెడ్ చిల్లీ, పసుపు వేసి మంచిగా వేగనిచ్చి తీసేసుకోవాలి. పన్నీర్ కూడా స్లైసెస్ చేసుకొని వాటిని మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు మంచిగా వేగనివ్వాలి. అలాగా వేగే టైంలో వేగనిచ్చాక తీసేసి అదే బాణల్లో వెన్న, నెయ్యి 2 కలిపి వేయించుకుంటూ దానిలో ఒక చెక్క అలాగే 2 లవంగాలు వేసి వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత ఆనియన్ స్లైసెస్గా చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసి మంచిగా రోస్ట్ అయ్యేటట్టు చేయాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. ఆ 2 కూడా మంచి కలర్ చేంజ్ అయ్యేదాకా ఉంచి ఇప్పుడు మన ఆల్రెడీ వేయించి పెట్టుకున్న మసాలా ఉంది కదండి, అది మిక్సీ కొట్టుకొని మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ని ఈ వేగిన ఆనియన్ అండ్ జింజర్ దాంట్లో వేసేసి బాగా కలపెట్టుకోవాలి. మంచిగా ఆయిల్ అంతా కూడా బాగా వచ్చేటట్టు బాగా వేయించుకోవాలి. స్లోగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. హైలో పెడితే మాడిపోతుంది. సో మీడియంలో పెట్టుకొని నీట్గా మొత్తం వేయించుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ అంతా కూడా పైకి వచ్చే టైంలో మనకి సరిపడా అంత వాటర్ ఎంతైతే కావాలో అంత వాటర్ని తీసి పక్కన పెట్టుకొని, నాకు ఆల్రెడీ జార్లో కొంచెం మసాలా ఉంది, సో నేను దాంట్లోనే వాటర్ వేసేసి కావాల్సినంత తీసి ఇంపోసేసుకున్నాను. సో కావాల్సినంత వాటర్ వేసి దాంట్లో సాల్ట్ సరిపడా చూసుకొని అలాగే కొంచెం గరం మసాలా వేసేసి మరగనివ్వాలి. నాకు జస్ట్ ఒక 2 మినిట్స్లో మంచి బాయిల్ వచ్చేసింది. ఆ బాయిల్ వచ్చిన టైంలో నేను నాకు ఇష్టమైన క్యాప్సికమ్ అలాగే మన పన్నీర్ ముక్కలు ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదండి, వాటిని కూడా ఈ మరిగిన గ్రేవీలో వేసేసాం. ఇప్పుడు ఒకసారి మంచిగా అంతా కలుపుకొని నీట్గా మొత్తం వాటికి పట్టేటట్టు కలుపుకొని సరిపడా సాల్ట్ కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలండి. గరం మసాలా కూడా వేసుకొని
దాన్ని నీట్గా కుక్ అవ్వనివ్వాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి. నాకు సాల్ట్ సరిపోలేదు, అందుకని నేను మళ్ళీ వేసుకున్నాను. మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఒక 10 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే మనకి ఎంతో రుచికరమైన పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోతుంది.